minerals ki they have complete or incompleteness, stability or instability. So lacking or gaining. So this is the part of, this is the theme of the minerals. Whereas for the plants it is the sensitivity, and for the animals it is the survival, you versus me, and all those issues. So in the minerals we see this completeness and incompleteness within themselves. So this is expressed also in the acids, but usually this loss, the focusing of the loss that they have faced in the acids, they express it as I myself getting more and more incomplete. నాలో నేనే ఇంకా ఇన్కంప్లీట్ అవుతున్నాను ఆ లాస్ వల్ల. ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్ అనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. వెరాస్ ఇన్ ద అదర్ ఎలిమెంట్స్ దిస్ కంప్లీట్నెస్, ఇట్ ఈస్ దట్ ద అవుట్సైడ్ థింగ్, దే ఆర్ నాట్ గివింగ్ మీ ద లవ్, ఎఫెక్షన్ ఆర్ ద సపోర్ట్, as if they are not completing me. వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, వాళ్ళ వల్ల నేను కంప్లీట్ అవ్వలేకపోతున్నాను. సో ఐ ఫీల్ ఇన్కంప్లీట్ బికాస్ ఆఫ్ దే ఆర్ నాట్ గివింగ్. సో దిస్ లాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్స్, బట్ ఇన్ యాసిడ్స్ దే ఫీల్ the incompleteness is within themselves and the loss they face is within themselves. The idea is loss more and more, losing more and more, becoming incomplete to the level that they completely drain it out, losing all parts of my own self. Focus is on drain it out, exhausted, weak, cannot do anything. సో ఇన్నాళ్ళు కష్టపడి అంత సంపాదించాను, సో ఇప్పుడు అది పోవడం, నాలో ఒక చెయ్యి పోయినట్టు అయిపోయింది, లేదా ఒక పార్ట్ తీసేసినట్టు అయిపోయింది, అంత కష్టపడినంత పోయింది, నాకు మొత్తం నీరసం అయిపోయినట్టు అయిపోయింది, వీక్ అయిపోయాను ఆ సంఘటన నుంచి. సో లేదా ఇలా రిపీటెడ్గా సంఘటనలు జరగడం, రిపీటెడ్గా ఈవెంట్స్, ఇష్యూస్. So all these make him exhausted and weak. So this we see as polarity in the acids. That is the energy and the exhaustion. First part lo we see they are overworked, lot of struggle, lot of activity we see. That is the energy, high energy, that is the function part. వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక పర్సన్ లైఫ్లో బాగున్నంత కాలం, అన్నీ పాజిటివ్గా జరుగుతున్నంత కాలం, వాడి ద ఫంక్షన్ పార్ట్ హీ ఎక్స్ప్రెసెస్, అదంతా ఒక సిచ్యువేషన్, ఏదన్నా క్రిటికల్ సిచ్యువేషన్, క్రైసిస్ సిచ్యువేషన్ జరిగిందనుకోండి, కంప్లీట్గా ఆ తర్వాత నుంచి ఆపోజిట్ పార్ట్ చూపిస్తారు. సో మనకి పేషెంట్స్ వచ్చేటప్పుడు దే కమ్ యూజువల్లీ ఆఫ్టర్ సమ్ క్రైసిస్ సిచ్యువేషన్స్ విత్ దట్ ఎగ్జాషన్స్ ఆర్ వీక్నెస్, వేర్ దే డెవలప్ ఫిజికల్ pathology. సో వాళ్ళు బాగున్నంత కాలం దే విల్ బీ హైలీ ఎనర్జెటిక్, దే డూ లాట్ ఆఫ్ వర్క్, దే స్ట్రగుల్ అలాట్. అప్పుడు యూజువల్గా మన దగ్గరికి రావు. వెన్ దే స్టార్ట్ ఆన్ ఎక్స్ప్రెసింగ్ దిస్ ఎగ్జాషన్ ఆర్ వీక్నెస్, దే ఫీలింగ్ దిస్ they are feeling weakened in their life, they can't do work, then this opposite part
this comes after when in their life where there is a downfall in his life. ఏదన్నా ఒక క్రైసిస్ సిచ్యువేషన్ తర్వాత నుంచి ఇది ఎక్స్ప్రెస్ అవుతూ వస్తుంది. సో అది ఏ ఇండివిజువల్కి ఆ ఇండివిజువల్ వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి సిచ్యువేషన్, దేర్ విల్ బీ ఏ పొలారిటీ ఆఫ్ సిచ్యువేషన్స్. సో దిస్ ఎనర్జీ పార్ట్ అండ్ ద ఎగ్జాషన్ పార్ట్, దిస్ ఈస్ ఏదైతే ప్రీవియస్గా హై ఎనర్జీతో వర్క్ చేసిన, దిస్ ఈస్ ద సేమ్ వైటల్ ఫోర్స్, నౌ ఇట్ ఈస్ వీకెండ్ అండ్ ఎగ్జాస్టెడ్. So we have to see both as a unit. అదే వైటల్ ఫోర్స్ ఇదివరకు ఏదైతే అంత ఎనర్జీతో వర్క్ చేసిందో ఇప్పుడు అంత ఎగ్జాస్ట్ ఫీల్ అయింది. బట్ వాట్ వీ సీ అవుట్ ఈజ్ ఓన్లీ ద ఎగ్జాషన్ పార్ట్ ఇన్ ద యాసిడ్స్. బట్ బిఫోర్ దట్ the same we have that polarity of energy part which the vital force is experiencing before that situations, crisis situations. సో రెండు కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఏదో ఒకదాన్ని చూస్తే వి మే మిస్లీడ్. వీక్నెస్ చాలా వాటిలో ఉంటుంది, బట్ దిస్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, లాట్ ఆఫ్ ఎఫర్ట్, స్టిగ్మా, స్కార్స్, ఎనర్జీ పార్ట్. సో ఆల్ దిస్ ఆల్సో షుడ్ బి కన్సిడర్డ్. సో రెండు కలిస్తేనే ఇట్ విల్ బి అన్ యాసిడ్. And there will be a lot of they will do lot of work. They will be best in their work, in their duty. So mainly they focus on serving the family. They do everything in order to gain the attention from the family. Energy is towards their duty is really in them and in the mind, and they always have a bad results. So after that hard struggling, at the end result is useless. So up to when they are struggling, then comes the over consuming of energy. That high energy is used to do that work. అప్పుడు బాగానే చేస్తారు. Later on part, they become drained out, exhausted, lean, thin and weak, prostrated, debility. Anta energy drain అయిపోయిన part, opposite part, that is the exhaustion. మనకి యాసిడ్స్ అనగానే అదొకటే అనుకుంటాం, బట్ the opposite energetic part also will be there in the acids. And this loss usually expresses in that particular element. Suppose periodic table తీసుకుంటే it is divided into 7 rows and 18 columns. So each row has an issue. First row అయితే existence, second row separation, third row natrum series, natrum to chlorine. అవంతా కూడా లవ్, కేర్, నరిష్మెంట్, రిలేషన్షిప్స్, అటాచ్మెంట్, ఇవన్నీ కూడా థర్డ్ రో ఇష్యూస్ అవుతాయి. సో అలాగే ఫోర్త్ రో హెల్త్, సెక్యూరిటీ, ఫ్యామిలీ ఇష్యూస్. సో ఇవన్నీ. ఫిఫ్త్ రో వచ్చేసి పర్ఫార్మెన్స్, సిక్స్త్ రో రెస్పాన్సిబిలిటీస్, సెవెంత్ రో ఇస్ ద డిస్ట్రక్షన్ అండ్ ద డెత్. సో ఇది పీరియాడిక్ టేబుల్ యొక్క థీమ్స్ అండ్ రోస్ థీమ్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద columns that the issue, how that is this issue is expressed in each column from left to right. The dependency is first more in the left side. It is they are completely independent on right side, that is the halogens. The 17th column, they feel they completely they want to be independent. So this is expressed as betrayal in the relationships is seen commonly in the halogens. So in acids, that loss of which issue the patient is focusing on, దేని గురించి, a loss in terms of love, care and affection మాట్లాడుతున్నాడా, లేదా లాస్ in terms of
money issues or relationship breaking of relationships. సో ఆ ఇష్యూని బట్టి వాడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఆ లాస్ని, దాన్ని బట్టి ఆ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద బ్రీఫ్. So pathologic, one more important is there is hurriedness, theme of struggle. There is a lot of struggle. It is expressed as hurriedness. Acids also has this hemorrhagic tendency, destruction, and discharges are very offensive, acrid. There are ulcerations. Physical and mental weakness. This is prominent in acids. So these are the common themes of acids. So okay, acid personality manam గుర్తించాలి అంటే we have to have this all these features. మెయిన్గా ఆ స్టిగ్మా ఉండాలి, లాంగ్ సఫరింగ్ ఉండాలి. ప్యాథలాజికల్గా కూడా డీప్ ప్యాథాలజీస్ విచ్ హీ ఫేస్డ్ లాంగ్ స్టాండింగ్ క్రానిక్ ఎయిల్మెంట్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు మన దగ్గరికి యూజువల్గా ఆ టైప్ ఆఫ్ యాసిడ్ థీమ్స్తో రావచ్చు. సో కమింగ్ టు ద ఇండివిజువల్ యాసిడ్స్. So first is fluoric acid. So these halogens, they have the feeling of betrayal in the relationships. We have seen all the halogens: fluorine, chlorine, bromine, iodine, aspirin. So all these have this idea. So coming to the fluoric acid, it is more syphilitic, it is more active and reactive. And from fluorine is highly reactive and unstable. It is a gas. Whereas coming to the iodine down, it is less reactive and highly stable and more syphilitic. So fluoric acid, fluorine తాలూకు థీమ్ ఏంటంటే సేమ్, there is no deep relationship. He breaks relations quickly. Need to break up of. So this is the part of the fluorine. So coming to the acid part is a lot of effort, activity, a struggle followed by weakness and exhaustion. This is the acid part. When we combine this acid part of lot of effort and the fluorine part of need to break up the relationships. So when you combine this, the theme of acid floor is a tremendous effort in the direction of breaking off the relationships. So our effort ఏ విధంగా in terms of breaking the relationships. He keeps off lot of effort in breaking relationship. వదులుకోవడానికి చాలా ఎఫర్ట్ పెడతాడు అనమాట. సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఫ్లోరిక్ యాసిడ్. సో దే ఆర్ ఇంపల్సివ్ టు వాక్ ఫాస్ట్. దెర్ ఈస్ ఇంక్రీజ్డ్ ఎబిలిటీ టు exercise without danger. So they perform lot of feats without rest. Increased sexual desire. So this increased high energetic part, before part, we see more in the sexual sphere in the fluoric acid. So he goes on changing the partners. So this has a delusion. Marriage must dissolve. Aversion to family members, indifference to relations. They talk openly about the sexuality. They are irresponsible, indifferent towards his own family, but pleasing and animated with strangers, cheerful. Inability to realize the responsibility. So బయట వాళ్ళతో చాలా చార్మింగ్గా మాట్లాడతాడు, చాలా కమ్యూనికేటింగ్గా ఉంటాడు, బికాస్ టు హ్యావ్ దిస్ సెక్షువల్ రిలేషన్షిప్స్ విచ్ ఇస్ నాట్ పర్మనెంట్. హీ వాంట్ టు చేంజ్ ఆఫ్. దిస్ చేంజింగ్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్లోరిన్ విచ్ ఇస్ అన్స్టేబుల్. Lasciviousness.
there is everything is superficial. ఏది కూడా డీప్గా రిలేషన్ కానీ లేదా ఏది కూడా డీప్గా తీసుకోవడం, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ఫిషియల్. సో కమింగ్ టు ద ఫిజికల్ సిమ్టమ్స్, దే ఆర్ హాట్ పేషెంట్స్, ద క్రేవ్స్ highly pungent foods, and the pathological symptoms are the craves, the cracks in the tongue in all directions, పగిలిపోయి ఉంటాయి మొత్తం మ్యూకస్ మెంబ్రేన్స్ కానీ టంగ్ కానీ ఇదంతా. సో దే ఆర్ డీప్ సీటెడ్ డిస్ట్రక్టివ్ డిసీజెస్ కండిషన్స్, అల్సర్స్, ఎర్లీ సెనిలిటీ, ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్, హెయిర్ ఫాల్ ఇన్ స్పాట్స్, అక్కడక్కడక్కడ జుట్టు స్పాట్స్ లాగా ఊడుతూ ఉంటుంది. So caries and necrosis of long bones, fistula, teeth fistula. So this bone తాలూకా ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా ప్రామినెంట్గా ఫ్లోరిక్ యాసిడ్లో ఉంటాయి. సో దిస్ ద సమ్మరీ ఆఫ్ ఫ్లోరిక్ యాసిడ్. కమింగ్ టు ద ఫాస్ఫారిక్ యాసిడ్. సో ద theme of acid and the theme of phosphorus. So what is the idea of phosphorus is feeling of being unloved and uncared for, to which he reacts by being affectionate, friendly, sympathetic, in hope that his love and care will be reciprocated. మనకి ఫాస్ఫరస్ యూజువల్గా డిఫ్యూజన్ అనే వర్డ్ పడతాం. దే విల్ బి సో సింపాథెటిక్, దే కేర్ ఫర్ అదర్స్, దే లవ్ అదర్స్. బయట సొసైటీలో వాళ్ళు బాగా ఎక్కువగా కమ్యూనికేటివ్గా ఉంటారు, బయట వాళ్ళకి ఎక్కువ కేర్ చేస్తారు, బికాస్ దే డజంట్ గెట్ ద లవ్ దట్ దే వాంట్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ దే పేరెంట్స్. అక్కడ లవ్ లభించలేదు కాబట్టి దే విల్ గో అవుట్ సైడ్ ఇన్ టు ద సొసైటీ అండ్ దే కేర్ ఫర్ అదర్స్. ఇన్ టర్న్ దే వాంట్ దట్ లవ్ ఫ్రమ్ అదర్స్. సో దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ phosphorus. So coming to the acid theme, that is the struggle and the effort, the increased activity is the acid. So combinedly, the acid and the phosphorus combined part, the theme develops as I must constantly care for others in order to be loved or accepted. So కాన్స్టాంట్గా వాళ్ళని నేను చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు. దట్ ఎఫర్ట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ కేరింగ్, love or loving others. So when he puts too much effort and doesn't achieve, he becomes indifferent and quite brooding. So వాళ్ళు ఎప్పుడైతే అంత ఎఫర్ట్ పెట్టి ఆ లవ్ కేర్ గురించి ఎఫెక్షన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తారో, ఇఫ్ దే డజంట్ రెసిప్రోకేటెడ్ ఇట్, అది రాకపోతే దే బికమ్ కంప్లీట్లీ అపాథటిక్ అండ్ ఇండిఫరెంట్. దే బ్రూడ్ ఆన్ దెమ్సెల్వ్స్. సో దిస్ టైప్ ఆఫ్ స్టేట్ యూజువల్లీ వి సీ ఆఫ్టర్ డెత్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ డిసప్పాయింట్మెంట్స్, గ్రీఫ్స్, హోమ్ సిక్నెస్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ పర్సన్ తాలూకు, ఆ వ్యక్తి తాలూకు స్టేట్ ఈ స్టేట్కి రిఫ్లెక్ట్ అవ్వచ్చు. So that is why it may be a state that after the ailments of grief, a state, it may be in other remedies also. So whereas in this acid phos, that he cannot be loved, that care for others, caring for others, that loss of love. So that is why we give alcidiphos usually after death of children. సో ఆ లవ్ పోతుంది, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న లవ్ ఆన్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ టు ద మదర్స్ ఆర్ ఫాదర్స్. సో దెన్ ఆఫ్టర్ దట్ దే బికమ్, సో అది ఎలా ఆ ఇన్సిడెంట్ వాళ్ళకి, వాళ్ళ లైఫ్కి పిల్లవాడు చనిపోవడమో లేదా పాప చనిపోవడమో లేదా పాప ఎవరన్నా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం, ఆ ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్ని ఒక మచ్చలాగా ఉండిపోతుంది. స్కార్ రిమైన్స్ యాజ్ అ స్టిగ్మా ఇన్ దెమ్. అండ్ వాట్ ద లాస్ ఈస్ ద లవ్ ఆఫ్ ద డాటర్ ఆర్ సంథింగ్. సో ద యాసిడ్ అండ్ ద
ఫాస్ఫరస్ థీమ్. సో అందుకని వాళ్ళకి యూజువల్గా ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ దిస్ గ్రీఫ్ ఆర్ డిసప్పాయింట్మెంట్ ఆర్ డెత్స్ ఇండికేట్ ఆఫ్ యాసిడ్ ఫాస్. And despite of all his love and caring, when he is disappointed by those he is cared for, he become tired, apathetic, both in the mental and physical level. So in the mental plane, there is aversion to business, indifference, hopelessness, despair and brooding. In the physical plane, there is weakness, lack of energy and a disposition to lie down. So physical ga వర్క్ చేయలేరు. ఎట్ ద సేమ్ టైం దే కెనాట్ థింక్, మెమరీ ఉండదు, మర్చిపోతుంటారు. సో మైండ్లో కూడా వీక్నెస్ డెవలప్ అవుతుంది. సో ఇన్ ద ఫిజికల్ లెవెల్ వి సీ ఇట్ ఈస్ ఆల్సో ఇండికేటెడ్ ఇన్ డెబిలిటీ బై లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, సెక్షువల్ ఎక్సెసెస్, స్లీపీనెస్, స్లీపీ స్టేట్, delirium, muttering unintelligible, lies in a stupor, stupid sleep, unconscious of all that is going on around him. When aroused, fully conscious, answers slowly and correctly and relapses to stupor, lie like a log. So this usually we see in the typhoid states, comatic conditions, low muttering delirium. So it's also indicated in the children who grow too rapidly, and also in the headaches, especially after long lasting griefs. It is also indicated in caries, rachitis, but not of necrosis. So anta deep destruction, necrose aye destruction changes phosphoric acid lo raadu, because of its weakness of weak acid. It is mainly it doesn't go such a deep into the structure. Boring, digging pains in the nerves, diarrhea which is painless and not debilitating. So painless diarrheas ante as motions avutunna gaani vadiki he doesn't feel that much of weakness. That is opposite of what we think of acids usually. In that conditions, acid fos will cure that. And I will describe a case of this acid fos. 30 years lady complaining of weakness, shortness of breath, ayasam, మెట్లెక్కిన ఆయాసం, నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం, మెన్సెస్ ప్రాబ్లమ్స్. సో ఈ కంప్లైంట్స్తో వచ్చారు. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ ఆల్రెడీ జరిగింది. నాట్రమ్యూరు, ఇగ్నీషియా, ఈ స్టేట్స్ అన్ని ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో లేటర్ ఆన్ ఎంక్వైరీ షీ ఎక్స్ప్రెస్ యాజ్ షీ హ్యాస్ 2 children, అంటే 2 పాపలు, అండ్ ద థర్డ్ ప్రెగ్నెన్సీ వాజ్ అబార్టెడ్. 4th monthలో ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది. సో ఆ టైంలో తను ఆ తర్వాత నుంచి ఈ కంప్లైంట్స్ బాగా ఎక్కువైనాయి, అండ్ ఈ కంప్లైంట్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా. సో దట్ స్లీప్లెస్నెస్ కానీ వీక్నెస్ కానీ ఆ అబార్షన్ ఇన్సిడెంట్ తర్వాత స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏం చెప్పిందంటే, సో తనకి పిల్లలు లేరు కాబట్టి, మగ పిల్లలు లేరు కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ ఆ బాబు పుడతాడనేటువంటి హోప్ బాగా పెట్టుకుందనమాట. సో ఎప్పుడైతే ప్రాబ్లం బ్లీడింగ్ స్టార్ట్ అయిందో ప్రెగ్నెన్సీలో, డాక్టర్స్ తీసేయాలి, అబార్ట్ చేయాలన్నారు. సో షీ రిజెక్టెడ్ ఫర్ ఇట్, అంటే షీ ప్రేడ్ ఫర్ ఇట్, షీ స్ట్రగుల్ ఫర్ ఇట్. అంటే డాక్టర్ని చాలా ప్లీజింగ్గా చాలాసార్లు ఉంచండి, నన్ను వీలైనంత వరకు నన్ను అబార్షన్ చేయకుండా ట్రై చేయండి. షీ ఆస్క్డ్ ఎ లాట్ డాక్టర్స్, బట్ అల్టిమేట్లీ అబార్షన్ వాజ్ డన్. సో ఆ తర్వాత నుంచి ఇంకా థాట్స్ కాన్స్టెంట్గా, బాగా డిప్రెషన్, నాకేందుకు జరిగింది ఇలాగా, ఆ బేబీ మీద బాగా ప్రేమ, హోప్స్ పెంచుకున్నాను నేను, కొడుకు పుడతాడేమన్నటువంటి, బాగా ఏడవడం అప్పటి నుంచి. సో ఆ టైంలో ఎలా అనిపించింది, షీ డిస్క్రైబ్ యాజ్ నా ప్రాణమే పోయినట్టు అనిపించింది.
సో దిస్ ఈస్ ద లాస్ టు హర్ సెల్ఫ్. నా ప్రాణం పోయింది. అది ఆ అబార్షన్ చేయడం, ఆ తర్వాత 3 days వరకు షీ వాజ్ కంప్లీట్లీ అన్కాన్షియస్, అంటే కొలాప్స్, తెలియలేదు తనకేమీ. సో ఆ తర్వాత నుంచే పూర్తిగా తినడం మానేయడం, నీరసం, నిద్ర పట్టకపోవడం, ఇవి స్టార్ట్ అయ్యాయి. సో లాటర్ దే చేంజ్డ్ సమ్ హౌస్, వేరే ఇంటికి వెళ్ళారు. ఎప్పుడైనా ఆ పాత ఇంటికి వెళ్ళినప్పుడల్లా అవే గుర్తుకు రావడం. ఎవరైనా పిల్లల్ని చూసినా, మగపిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని చూసినా వాళ్ళు నా బాబే అనుకోవడం, బాబుగా ఫీల్ అవ్వడం, వాళ్ళకి కేరింగ్, వాళ్ళని దగ్గర తీసుకొని ప్రేమగా ఆప్యాయంగా చూడడం. సో అలా షీ యూస్ టు డూ. సో దట్ అది నేను ఎలా తీసుకున్నానంటే ఈ కేసులో, సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెండ్, దట్ వీక్నెస్ పార్ట్ అండ్ ఆల్ దిస్. సో దట్ ఇన్సిడెంట్ టేకెన్ యాజ్ ఎ స్కార్, అది బాగా డీప్గా పెనిట్రేట్ అయిపోయింది, అదొక మచ్చలాగా ఉండిపోయింది. సో దట్ బిఫోర్ దట్ ఇన్సిడెంట్, ఐ మీన్ షీ హ్యాస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ టు అవాయిడ్ దట్. So after that, immediately she was collapsed. She became weak. So struggle with the loss within herself and collapse. So this is the part of acid. So in which aspect she has that loss? ఏం కోల్పోయింది ఆవిడ? ప్రేమ. ఆ పిల్లవాడి మీద పెంచుకున్న ప్రేమ కోల్పోయింది. అది ఎలా చూస్తుంది? షీఈస్ సీయింగ్ దట్ లవ్ ఇన్ అదర్స్, టేకింగ్ కేర్ ఆఫ్ అదర్స్. సో దట్ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఫాస్ఫరస్. సో కంబైన్ దిస్, వి ఫార్మ్ ఎ థీమ్, యాసిడ్ ఫాస్. సో యాసిడ్ ఫాస్లో కూడా ప్రామినెంట్గా, అందుకనే ఆ స్టేట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ స్టేట్ రిఫ్లెక్ట్ అవుతుంది, డెత్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. సో యాసిడ్ ఫాస్ వర్ణం ఇవ్వడం వల్ల షీ కంప్లీట్లీ గాట్ బెటర్, నీరసం తగ్గింది, నిద్ర పడుతుంది, ఆకలి వేయడం మొదలైంది. షీ ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి డిప్రెషన్ తగ్గింది, ఆ థాట్స్ ఏం రావట్లేదు, అక్కడికి వేరే చోటుకి వెళ్ళిన వాళ్ళ పాత ఇంటికి వెళ్ళిన అలాంటి థాట్స్ రావట్లేదు. కంప్లీట్లీ షీ బికేమ్ నార్మల్. సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ యాసిడ్ ఫాస్. So coming to the nitric acid. So nitrates, they have a feeling of sudden death and danger, a type of suffocation. Nitrates లో సఫకేషన్ ఉంటుంది. అదే మనం అర్జెంటా నైట్రికంలో చూస్తాం, చాలా హర్రీడ్గా తక్కువ టైం ఫాస్ట్గా చేసేయడం. సో దట్ hurriedness and feeling of sudden death, danger, that is the part of nitrates. And the aspect of this acid is the constant effort and activity and constant feeling of threat. సో ఆ థ్రెట్ ఎప్పటికీ నాకు ఏదో వస్తుంది, ఆ థ్రెట్ వస్తుంది అనేటువంటిది కాన్స్టాంట్గా చూసుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఆ థ్రెట్ ఏ విధంగా అంటే, ఇట్ మే బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అవ్వచ్చు, లేదా వాళ్ళ బాడీ పట్ల, అంటే ఏదన్నా వచ్చేస్తుందేమో, డిసీజ్ వచ్చేస్తుందేమో, ఇదేమన్నా క్యాన్సర్ అవుతుందేమో. సో అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? యాంగ్జైటీ టువర్డ్స్ అబౌట్ దేర్ హెల్త్, ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ క్యాన్సర్ దే ఆర్ హ్యావింగ్. సో దట్ థ్రెట్ ఇట్ మే బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. అది దాని పట్ల అది రాకుండా దే కాన్స్టాంట్లీ కీపింగ్ ఆన్ ఎఫర్ట్ టు అవాయిడ్ దట్ థ్రెట్. సో దట్ దే విల్ డెవలప్ ద యాంగ్జైటీ. సో the anxiety from about their health,
ఇట్ మే బీ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ ఆర్ ఎవరైనా వ్యక్తుల పట్ల రిలేషన్స్ పట్ల కూడా ఈ థ్రెట్ వస్తుందేమో అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఫైటింగ్ ఆఫ్ ద కాన్స్టాంట్ థ్రెట్ ఆర్ డేంజర్ దట్ దే పర్సీవ్. సో దిస్ ఎఫర్ట్ is takes the form of they becomes hard, obstinate, and they are very unforgiving, violent, malicious attitude, and they are internally there is cold anger. ఇదివరకు ఆల్రెడీ చెప్పుకున్నాం. నైట్రిక్ యాసిడ్స్ they express this anger. They are very suspicious, mistrustful, they see danger everywhere and every ready to strike back. సో ఎప్పుడు కాన్స్టాంట్గా ఆ థ్రెట్ వస్తుందేమో అన్నటువంటి దాంతో చూస్తూ ఉంటారు. దాన్ని ఎలా మనం తిరిగి చేయాలి అంటే, ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ మాటల్లో వాడిని ఏదైనా అన్నా, ఒక చిన్న మాట అన్నా, పొరపాటున ఒక మిస్టేక్ అన్నా, దాన్ని వాళ్ళు రివోల్ట్ చేస్తారు, తిరిగి ఏదో ఒకటి అంటారు. దే డెవలప్ దేర్ hatred among that persons, on that persons they feel as if they are enemy. సో ఎప్పటికీ అది వాళ్ళకి ఆ హేటెడ్ ఉండిపోతుంది వాళ్ళ మీద.